న్యూ ఇయర్ స్టార్ట్ అయ్యి 10 రోజులు కూడా అవ్వలేదు. ప్రపంచవ్యాప్తంగా చాలా దారుణాలు జరుగుతున్నాయి. చాలా భయంకరమైనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా 10 డేస్ కూడా అవ్వలేదు, కానీ భయంకరమైన సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. ప్రత్యేకంగా మాట్లాడుకోవాలంటే టిబెట్, నేపాల్ అనే ప్రాంతంలో భయంకరమైన భూకంపాలు రిక్టర్ స్కేల్ మీద 7.5, 7.6 భూకంపాలు నమోదవుతున్నాయి. ఆ తర్వాత గల్ఫ్ దేశాల్లో ఎప్పుడు చూడనటువంటి రీతిలో తుఫాన్లు, ఎప్పుడు చూడని వరదలు, వర్షాలు. ఆశ్చర్యపోతున్నారు. మక్కా అనే ప్రాంతంలో ఎప్పుడు మేము ఇంత వరదలు చూడలేదు. భయంకరంగా వారందరూ కూడా సతమతం అవుతున్నారు, బాధపడుతున్నారు. ఇంకా ఎక్స్పెషల్లీ అమెరికా గురించి మాట్లాడుకోవాలంటే కాలిఫోర్నియా ప్రాంతం మనందరికీ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ ధనికులు ఉన్నటువంటి ప్రాంతము. హైయెస్ట్ జీడిపి రేట్ ఉన్నటువంటి సిటీగా లాస్ ఏంజల్స్ పరిగణించబడుతుంటే లాస్ ఏంజల్స్ అంతా ఈ రోజున కాలి బూడిదైపోతుందండి. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే హ్యాష్ ట్యాగ్లన్నీ కూడా ప్రే ఫర్ అమెరికా, ప్రే ఫర్ కాలిఫోర్నియా, ప్రే ఫర్ లాస్ ఏంజల్స్ అని మాట్లాడుతున్నారు. ఎందుకు ఇంత భయంకరమైన పరిస్థితులు తలెత్తా ఉన్నాయి? ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రకృతి వైపరీత్యాలు ఎందుకు మనిషిని కాటేస్తున్నాయి అని ఆలోచన చేస్తే చాలా అంశాలు వీటికి కారణాలుగా ఉన్నాయి. ప్రపంచంలో గొప్ప పట్టణాలు, ధనిక పట్టణాలు ఏంటని ఆలోచన చేస్తే న్యూయార్క్ ఒక పట్టణంగా చెప్తారు, బీజింగ్, టోక్యో, లాస్ ఏంజల్స్ అని చెప్తారు. ప్రపంచవ్యాప్తంగా హైయెస్ట్ జీడిపి రేట్ కలిగినటువంటి ప్రాంతంగా లాస్ ఏంజల్స్ అని చెప్తారు. కానీ ఇప్పుడు లాస్ ఏంజల్స్ అనేటువంటిది ఎంత భయంకరంగా మారిపోయిందంటే మొత్తం బూడిదైపోయిందండి. అనేకమైనటువంటి ఇళ్ళు కాలిపోయినాయి, అనేకమైన మ్యాన్షన్స్ కాలిపోయినాయి, సాఫ్ట్వేర్ కంపెనీలు కాలిపోయినాయి, షాపింగ్ మాల్స్ కాలిపోయినాయి, ఇంకా చిన్న చితక తోటలన్నీ కూడా కాలిపోయి బూడిదైపోయింది. ఎవరు ఊహించలేకపోతున్నారు. అవి ఎలా ఉన్నాయంటే ఎఫెక్ట్స్లా అనిపిస్తున్నాయి. అవేవో హాలీవుడ్ ఎఫెక్ట్స్లా ఉన్నాయి, కానీ అవి వాస్తవం అండి. లాస్ ఏంజల్స్ అంతా కూడా వైల్డ్ ఫైర్కి లోనైంది. అనేక మంది ఈ రోజున మృత్యువాత పడుతున్నారు. అనేక మంది ఇళ్ళు కాలిపోతూ ఉన్నాయి. ఆస్తి నష్టం జరుగుతూ ఉంది. విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు 12 లక్షల కోట్ల ఆస్తి నష్టం జరిగిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికీ నష్టం పూడ్చబడుతుందంటే ఇంకెవరికి తెలియదు. అమెరికా అనేటువంటిది అగ్రరాజ్యం అండి. ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి రాజ్యం అని చెప్పొచ్చు. ఏ ఒక్కరైనా సరే అమెరికాలో జీవించాలని, అమెరికాలో జాబ్ చేయాలని ప్రతి ఒక్కరి కోరిక. కానీ అమెరికాలోనే భద్రత లేదు. అనేక మందికి మేము ఆయుధాలు పంపిస్తున్నాం, అనేక మందికి ఆయుధాలను మేము ఇస్తున్నాము, అనేక యుద్ధాలను ఆపుతున్నాము, యుద్ధాలు చేస్తున్నామని విర్రవీగుతున్న అమెరికాకి ఈ పరిస్థితి దాపరించడం అనేది నిజంగా చాలా ఆశ్చర్యకరంగా ఉందండి. లాస్ ఏంజల్స్ అనే పట్టణం మూవీకి చాలా ఫేమస్ అండి. హాలీవుడ్ అనేటువంటి ఒక ప్రత్యేకమైన సంస్థ ఉంది. ఆ సంస్థ ద్వారా అనేకమైన మూవీలు టెలికాస్ట్ చేయబడుతుంటాయి. హాలీవుడ్ అక్కడే ఉంది, లాస్ ఏంజల్స్లో. అనేక మంది సినిమా యాక్టర్లు, అనేక మంది హాలీవుడ్ స్టార్స్ అందరూ కూడా అక్కడే ఉంటారు. వారి ఇల్లులు కూడా కాలిపోయిన పరిస్థితి తలెత్తింది. యాడమ్ బ్రాడీ అనేటువంటి వ్యక్తి ఉన్నాడండి. ఆ వ్యక్తి, అతని యొక్క హౌస్ ఖరీదు ఎంత, అతని యొక్క మ్యాన్షన్ ఖరీదు ఏంటంటే 6.5 మిలియన్. ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ వ్యక్తి ఇంటిని కట్టుకుంటే ఆ ఇల్లు కూడా కాలిపోయిందండి. అనేక మంది యొక్క ఇల్లులు కాలిపోయినాయి, అనేక మంది యొక్క ఆస్తి కాలిపోయిన పరిస్థితుల్లో ఉంది. ఏంటి పరిస్థితి? ఒక చోటేమో టిబెట్లోనేమో భూకంపాల, గల్ఫ్ దేశాల్లో భయంకరమైన వరదల, అమెరికాలో భయంకరమైన కారు చుచ్చా. ఇంకా ఆలోచన చేస్తే మన భారతదేశంలో కూడా అనేకమైన యాక్సిడెంట్లు. నిన్న మొన్న మనం ఆలోచన చేస్తున్నప్పుడు తిరుపతిలో కూడా ఆ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితుల్లో అనేక మంది 6 చనిపోవడం చాలా బాధాకరం అనిపిస్తూ ఉంది. అందరూ మనుషులే, కులాలు వేరైనా, మతాలు వేరైనా, మనుషులందరూ ఒకటే కాబట్టి వారు చనిపోతున్నప్పుడు ఎంతో బాధ కలుగుతూ ఉంటుంది. ఎందుకు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి? ఈ రోజున కాలిఫోర్నియాలో ఉన్నటువంటి లాస్ ఏంజల్స్ మొత్తం బూడిదైపోయిందండి. ఇదివరకు ఎంతో సస్యశ్యామలంగా, ఎంతో పచ్చగా, నిజంగా ఎంతో ఎంతో ఆశీర్వాదకరం నా ప్రాంతము ఈరోజు బూడిదైపోయిన పరిస్థితి మనం వార్తల్లో చూస్తున్నాం. ఎక్కడ చూసినా ప్రజలు అమెరికా కోసం ప్రార్థించండి, ప్రే ఫర్ అమెరికా, ప్రే ఫర్ కాలిఫోర్నియా, ప్రే ఫర్ లాస్ ఏంజల్స్ అని హ్యాష్ ట్యాగులు పెడతా ఉన్నారు. కలవరం ప్రపంచవ్యాప్తంగా ఉంది. వాస్తవానికి చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు క్లైమేట్ చేంజ్ వల్ల ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాదండి, ఒక మాట చెప్పమంటారా? ఈ రేడియేషన్ ద్వారా ప్రజలు వారి జీవితాల్లో సుఖానికి అలవాటు పడిపోయి ఈ రేడియేషన్ ఎక్కువగా ఉత్పత్తి చేయడం ద్వారా ఇలాంటి వైల్డ్ ఫైర్స్ జరుగుతున్నాయని కొంతమంది విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ఏదైనప్పటికీ ఒక మాట నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. బైబిల్ పర్స్పెక్టివ్లో ఒక విషయాన్ని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఏ దేశాల్లో అయితే పాపము, ఏ దేశాల్లో అయితే దేవునిపై తిరుగుబాటు, ఏ దేశాల్లో అయితే పవిత్రత, ఏ దేశాల్లో అయితే దేవుని సన్నిధికి అవకాశం ఉండదో ఆ దేశాలు, ఆ ప్రాంతాలు, ఆ నగరాలు దేవుని ఉగ్రతకు అవి లోనవుతుంటాయి. పాత నిబంధన కాలంలో సొదొమ గొమొర్రా పట్టణాలు అనేవి ఉండేవండి. చాలా సస్యశ్యామలమైన పట్టణాలు అవి, చాలా పచ్చగా ఉండే పట్టణాలు అవి, యెహోవా తోట ఉండేటువంటి పట్టణాలు అవి. ఆ పట్టణాల మీద దేవుని ఉగ్రత దిగి వచ్చింది. ఆకాశం నుంచి అగ్ని గంధకాలు ఆ పట్టణాలపై కురిపించబడినప్పుడు ఆ 2 పట్టణాలు భస్మం అయిపోయినాయి, ఆ 2 పట్టణాలు బూడిదైపోయినాయి. దానికి ఆనవాళ్ళు కూడా ఈ రోజున ఇజ్రాయెల్ దేశం మనం చూస్తుంటాం. మృత సముద్రానికి ఆనుకున్నటువంటి ఆ ప్రాంతం, ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు. ఎందుకు ఆ సొదొమ గొమొర్రాలు పాడైపోయినాయి?
ఎందుకు ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు భయంకరమైన రీతిలో కాల్చబడ్డాయంటే ఆ పట్టణాల్లో వాయు వరుసలైనటువంటి జీవితాలు జీవిస్తుండేటువంటి వారు ప్రజలు స్వలింగ సంపర్కులుగా, ప్రజలు భయంకరమైన మగవారిని పెళ్లి చేసుకుంటూ, ఆడవారు పెళ్లి చేసుకుంటూ నిజంగా ప్రకృతి విరుద్ధమైనటువంటి కార్యాలు వారు చేసినప్పుడు దేవుడు చూశాడు, సరైన బుద్ధి ఆ పట్టణాలకి చెప్పాడు. ఆ పట్టణాలనే భూమి మీద లేకుండా చేశాడు. నేను ఆలోచన చేస్తా ఉన్నప్పుడు కాలిఫోర్నియా అనేటువంటి ఈ యొక్క స్టేట్, ఈ యొక్క లాస్ ఏంజల్స్ అనేటువంటి పట్టణం, ఇంకా శాన్ ఫ్రాన్సిస్కో అనేటువంటి పట్టణాల్లో భయంకరంగా ఎల్జీబీటీస్ అంటే స్వలింగ సంపర్కులు ఎక్కువగా ఉండేటువంటి ఆ ప్రాంతాలు ఇవి. నిజంగా వారు జ్ఞానం మీద ఆధారపడిపోతుంటారు. వారు మా జ్ఞానము, మా శక్తి, మా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మా రోబోట్స్ అని చాలా గర్వించేటువంటి ప్రాంతాలు అవి. వారందరూ ఇప్పుడు మోగబోతున్నారు. వారి జ్ఞానం ఏమైంది? అమెరికాకు ఉన్న టెక్నాలజీ ద్వారా మంటలు ఎందుకు ఆపలేకపోతున్నారు? ఎందుకు ఇంత ప్రాణ నష్టం జరుగుతుంది? ఏం చేయలేకపోతున్నారు? నేను ఒక మాట చెప్పానండి, దేవుడు డిసైడ్ అయితే కనుక ఏ మనిషి కూడా ప్రకృతి యొక్క ఫ్యూరీని ఆపలేడండి. ప్రకృతి కన్నెర చేసిందంటే ఏ ఒక్కరు కూడా తాళలేరు. దేవుడు బుద్ధి చెప్తున్నాడేమో అని నాకు అనిపిస్తూ ఉంది. 2022, 2021 సంవత్సరంలో కరోనా వైరస్ ద్వారా చాలా మంది దేవుని దగ్గరికి వచ్చారు. చాలా మంది ప్రభువుని నమ్ముకున్నారు. మరలా వారి భక్తి జీవితాన్ని మరలా తిరిగి ప్రారంభించారు. మరి 2020 సంవత్సరంలో వైల్డ్ ఫైర్ ఆ ప్రాంతాన్ని అంతా కూడా చుట్టుముట్టి ఏమంటే తోటలను కాల్చేస్తుంది, కార్లు కాలిపోతూ ఉన్నాయి, ఇళ్ళు కాలిపోతూ ఉన్నాయి. సుమారు అనేక వేలాది మంది ఈ రోజున ఆ ప్రాంతం నుంచి బయటికి పంపించబడుతున్నారు. అనేక మందిని ఆ ప్రాంతం నుంచి బయటికి తీసుకొచ్చేస్తున్నారండి. కొన్ని లక్షల మంది ఆ ప్రాంతం నుంచి బయటకు వచ్చేస్తారు. ఈరోజు హాస్పిటల్లో చాలా మంది హాస్పిటల్లో చాలా మంది గాయాల పాలై ఉన్నారు. అనేక మంది మరణించారు కూడా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఏ దేశం అయితే దేవునికి విరుద్ధంగా, ఏ ప్రాంతం అయితే దేవునికి విరుద్ధంగా, ఏ ప్రజలైతే దేవునికి విరోధంగా పాపం చేస్తారో కొన్ని సందర్భాల్లో వారు దేవుని ఉగ్రతను వారు చూడాల్సి వస్తుంది. కాబట్టి మనందరం ప్రార్థన చేద్దాం, అమెరికా కోసం ప్రార్థన చేద్దాం. ఇన్ని కోట్ల రూపాయల ఆస్తి, ఇన్ని కోట్ల డాలర్లు ఆస్తి నష్టం జరిగిందంటే ప్రపంచానికే అది నష్టంగా పరిగణించబడుతోంది. అందరూ ప్రార్థన చేద్దాం. హాలీవుడ్లో, ఎస్పెషల్లీ లాస్ ఏంజల్స్లో హాలీవుడ్ అనేది ఉంటుందండి. హాలీవుడ్లో 5 మేజర్ స్టూడియోస్ ఉంటాయి. అందరికీ తెలుసు, పారామౌంట్ అని, యూనివర్సల్ స్టూడియోస్ అని, ఆ తర్వాత ఇంకా సోనీ, ఇలాంటివి. ఆ స్టూడియోస్లో ఉన్నటువంటి అనేక మంది ప్రముఖులు, సినిమా యాక్టర్లు, హాలీవుడ్ స్టార్స్, వారి ఇళ్ళు కాలిపోతున్నాయండి. నిజంగా ఏమీ చేయలేకపోతున్నారు. యాడమ్ బ్రాడీ అనేటువంటి వ్యక్తి యొక్క ఇల్లు కాలిపోయింది. అతనికి ఇంటి యొక్క ఖరీదు ఎంతంటే 6.5 మిలియన్ ఆ ఇల్లు. ఆ తర్వాత విమానాలు కాలిపోతూ ఉన్నాయి, అనేక తోటలు కాలిపోతూ ఉన్నాయి. ఎవరు ఆపలేకపోతున్నారు. నేను ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నానంటే, ఇప్పటికైనా దేవుని వైపు తిరుగుదాం. ఈరోజు అనేక ప్రాంతాల్లో భయంకర ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నప్పుడు దేవుని వైపు తిరుగుదాం, నిజ దేవుని వైపు తిరుగుదాం. ఎప్పుడైనా సరే మీరు ఉపవాసం ఉండి మొర్రపెట్టి దేవుని వైపు తిరగండి అంటాడు. సబ్మిట్ యువర్ లైఫ్స్ టు గాడ్. దేవునికి మీ జీవితాన్ని సమర్పించండి. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు అక్కడ జరుగుతున్నాయి. భారతదేశంలో జరగని గ్యారంటీ ఉంది. అనేకమైన తుఫాన్లు, అనేకమైన భూకంపాలు, అనేకమైనటువంటి సునామీలు, ఇంకా చెప్పాలంటే భయంకరమైన యాక్సిడెంట్లు మనం చూస్తున్నప్పుడు మనం సిద్ధపడాలి. అనేక మంది మనం సిద్ధపరచాలి. సో ఈ ప్రపంచంలో ఈ ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నప్పుడు దేవుడు అనేటువంటి వాడు ఉన్నాడు. దేవుడు గనక బుద్ధి చెప్పాలనుకుంటే, దేవుడే తీర్పు తీర్చాలనుకుంటే మనిషి ఏం చేయలేడండి. నీ జీవం ఏ పాటిది? నువ్వు ఎంతలో కనబడి అంతలో మామైపోయి నీటి ఆవిడ బ్రతుకులు కావా మనవి? ఈరోజు తగ్గేదే లేదు. మేము దేనిలోనూ తగ్గము. దేవుని మీద తిరుగుబాటు చేస్తున్న మానవ సమాజమా, గుర్తించండి. దేవుడే గనక కన్నెర చేస్తే మనిషి ఏం చేయలేడండి. బైబిల్ గ్రంథంలో చాలా మంది గర్వించారు. ఒక ఫరో గర్వించాడు, ఆ ఎర్ర సముద్రంలో పడి నాశనం అయ్యాడు. ఆ తర్వాత నెబుకద్నెజరు గర్వించాడు, నేనే దేవుణ్ణి అన్నాడు. లేకపోతే నాకు సర్వాధికారం ఇవ్వబడింది, నేనే సార్వభౌమ అధికారం కలిగినటువంటి వ్యక్తినని గర్వించినటువంటి నెబుకద్నెజరు గడ్డి తిన్నాడు. హేరోదు కూడా గర్వించాడు. హేరోదు కూడా తన జీవితంలో పురుగులు పడి చచ్చిపోయాడు. ఒక మాట నేను చెప్పాను, ఈ రోజున ఎంతో గర్విస్తున్నాను. నువ్వు ధనం ఉందని, అందం ఉందని, డబ్బు ఉందని, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని, నా వెనకాల చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారని గర్విస్తున్నావు. రేపేమి సంభవించో నీకు తెలుసా? ఒక విశాల జీవితాన్ని మనం చూస్తున్నాము. ఆ వ్యక్తి అద్భుతమైన నటుడే, కానీ ఈరోజు తన పరిస్థితిని చూస్తున్నప్పుడు మనందరికీ కూడా ఎంతో జాలి కలుగుతూ ఉంది. ఇంకా అనేక మంది వ్యక్తుల జీవితాన్ని చూస్తున్నప్పుడు రేపేమి సంభవించినా మనకు తెలియదు. కాబట్టి సమయం ఉన్నప్పుడే ప్రభు యొద్దకు తిరుగుదాం. సమయం ఉన్నప్పుడే జీవితాన్ని మార్చుకుందాం. సమయం ఉన్నప్పుడే నీతి నైతికత కలిగి జీవిద్దాం. ప్రభుకి ఇష్టలుగా మారదాం. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదే రక్షణ దినం. ప్రభు అయిన యేసుక్రీస్తుపై విశ్వాసం ఉంచండి, రక్షణ పొందండి, ప్రభు వైపు మరలు కొనండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అమెరికా కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. లాస్ ఏంజల్స్ కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అక్కడ ఉన్న ప్రజలందరూ కలవరంతో ఉన్నారు, ఆందోళనతో ఉన్నారు. పచ్చగా ఉండే ఆ ప్రాంతం ఈ రోజంతా బూడిదైపోయింది. లాస్ ఏంజల్స్ కోసం ప్రత్యేకంగా ప్రార్థన. లెట్స్ ఆల్ ప్రే ఫర్ లాస్ ఏంజల్స్, ద పీపుల్ ఆఫ్ లాస్ ఏంజల్స్. అనేక మంది మన ప్రియులు కూడా అనేక మంది ఆ ప్రాంతాల్లో ఉన్నారు. తెలుగువారు ఉన్నారు.
వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. నా ప్రగాఢమైన సానుభూతిని నేను తెలియజేస్తున్నాను. అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. ఫాదర్ గాడ్, వి థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ద బ్లెస్డ్ టైమ్ దట్ ఐ హావ్ గివెన్ us లార్డ్. కాలిఫోర్నియాలో, లాస్ ఏంజల్స్లో ఉన్నటువంటి ప్రజల కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. ఎంతో ఆస్తి నష్టం జరిగింది, ఎంతో ప్రాణ నష్టం జరిగింది. వారు ప్రత్యేకంగా ఆదరించబడినట్లు, వారు ప్రభు కోల్పోయిన ప్రతిదీ కూడా తిరిగి పొందుకున్నట్లు మీ ద్వారాలు తెరవండి. వారిని ధైర్యపరచండి తండ్రి, నీ మహిమతో నింపండి. అనేక మంది చిన్నపిల్లలు ఉన్నారు, అనేక మంది ప్రభు వృద్ధులు ఉన్నారు ఆ ప్రాంతంలో. వారు తప్పించబడినట్లు ప్రభు టైంకి చక్కటి నాయన రెస్క్యూ టీమ్స్ వెళ్ళి అక్కడ చేస్తున్నారు. వారిని కూడా దీవించి ఆశీర్వదించండి. ప్రపంచాన్ని మీరు కాపాడండి. ప్రపంచాన్ని శాంతితో నింపండి. నీకే మహిమ చెల్లిస్తూ యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మరిన్ని వీడియోలకి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాల్ ఇమాన్యుయల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకమైన వాక్య సందేశాలు, అనేకమైన ప్రపంచంలో జరుగుతున్న అనేకమైన సంఘటనలను వాక్యంతో క్రోడీకరించి మీకు అందిస్తున్నాం. మీరు ఎంతో దీవెన పొందుతారో, ఆశించబడతారు. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.